పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించే పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ పథకాలకు ఎక్కువ ప్రజాదరణ ఉంది. అయితే వీటి ద్వారా ఎలా పొదుపు చేయాలి, ఏ పథకంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి జీతం నుంచి 12% ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అయితే ఇంతకు మించి డబ్బు పొదుపు చేయాలనుకునే వారికి వీపీఎఫ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో పొదుపు చేయాలనుకునే వారు పనిచేసే సంస్థలో హెచ్ఆర్ను సంప్రదించాలి. మనం ఎంత పొదుపు చేయాలనుకుంటున్నామో చెప్పాలి. దీనికి సంబంధించిన ఓ ఫారం నింపి వారికి ఇచ్చేస్తే మిగతా విషయాలు వారు చూసుకుంటారు. ఆ తరువాత నిర్ణయించిన స్థిర మొత్తం ప్రతి నెల జీతం నుంచి బీపీఎఫ్ ఖాతాలోకి జమ అవుతుంది. ఈ వివరాలను మనం ఎప్పటికప్పుడు ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ ఉద్యోగం మారినప్పటికీ యూఏఎన్ను ఉపయోగించి డబ్బును ఇతర ఖాతాలోకి కూడా బదిలీ చేసుకోవచ్చు. మధ్యలో కొంత పొదుపును ఉపసంహరించుకునేందుకు వీలుంటుంది. మొత్తం డబ్బులు ఉపసంహరించుకోవాలంటే ఖాతా తెరిచి కనీసం 5 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈపీఎఫ్ ఖాతా లేని వారు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా పొదుపు చేయవచ్చు. ఈ పీపీఎఫ్ ఖాతాను తెరవడానికి తపాలా కార్యాలయానికి లేదా బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళాలి. ఆన్లైన్లోనూ అకౌంట్ను తెరవవచ్చు. 18 ఏళ్లు నిండిన ఎవరైనా పీపీఎఫ్ ఖాతా తెరవడానికి వీలుంటుంది. గరిష్ట వయోపరిమితి కూడా ఉండదు. ఏడాదికి కనీసం 500 రూపాయల చొప్పున తప్పనిసరిగా పొదుపు చేయాలి. ఇందులో సంవత్సరానికి ఒక్కసారి కూడా డబ్బులు కట్టొచ్చు. నివాసం మారినా ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. ఖాతా తెరిచిన 6వ ఆర్థిక సంవత్సరం తర్వాత కొంత డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. ఈ డిపాజిట్ల ఆధారంగా బ్యాంకు లోన్ కూడా వస్తుంది. అయితే పీపీఎఫ్లో 15 సంవత్సరాలకు మించకుండా పొదుపు చేయాలి. అయితే ఈ 2 విధానాల్లోనూ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద వడ్డీపై పన్ను మినహాయింపు పొందవచ్చు. పీపీఎఫ్తో పోల్చితే వీపీఎఫ్లో వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగం చేసేవారు వీపీఎఫ్లో పొదుపు చేయడమే ఉత్తమం.